రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర 1, 2 భాగాల్లో హీరోయిన్గా నటించిన రాధికా ఆప్టే తర్వాత బాలకృష్ణతో వరుసగా లయన్, లెజెండ్ సినిమాల్లో నటించింది. అయితే ఆమెకు పెద్దగా పేరు రాలేదు. దీంతో ఇకపై తాను సౌత్ సినిమాల్లో నటించినట్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కొంత గ్యాప్ తర్వాత రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన కబాలీ సినిమాలో హీరోయిన్గా అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకుంది. ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమాలో రాధిక బాగా చేసిందని రజనీకాంత్ పొగిడేయడంతో ఉబ్బితబ్బిబ్బైంది. మామ అలా స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో అల్లుడు ధనుష్ ఒక యువ దర్శకుడితో కలిసి చేస్తున్న సినిమాలో రాధికకు హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. మామ పక్కన హీరోయిన్గా నటించిన రాధికకు అల్లుడు మరో అవకాశం ఇవ్వడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి గతంలో చేసిన వ్యాఖ్యలకు రాధిక లైట్ తీసుకున్నట్లుంది.